కాళ్ళు తను ఎవరన్నా పిలవటం గాని తన దగ్గరికి ఎవరన్నా రావటం గాని ఇవి జరగకూడదు. పోనీ తలవకపోతే మరి ఏడుస్తాడు, తలవకుండా ఉండకూడదు. వీడిని గురించే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఆ పక్క గదిలో కూర్చున్న వాళ్ళు, ఆ వంటింట్లో కూర్చున్న వాళ్ళు, ఆఫీసులో వీడి కొలీగ్స్, మేడ మీద ఉన్నటువంటి వాళ్ళు, వీడి భార్య, పరివారం, చెలికెత్తెలు అందరూ కూడా వీడి లీలలే చెప్పుకుంటూ వాటితో తరిస్తూ ఉండాలి. అప్పుడు కానీ వీడి తృప్తుండే. చెప్పుకుంటాం లేదేమో అని అనుమానం. అది ఆర్నిక మెంటాలిటీ. అసలు ఇంకో టాపిక్ ఇంట్లో ఎలా ఉంటుందని మనకి యాక్సిడెంట్ అయ్యాక, ఇంట్లో గానీ ఆఫీసులో గానీ మన పరిచయం ఉన్నంత మేర ఇంత పని జరిగితే వాడికి ఇంకో విషయం మాట్లాడుకుంటున్నాడా, కూరలు తెచ్చుకుంటానికి మార్కెట్కి వెళ్ళాడా, వాడికి నోరెట్టా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. చాలా కన్సీటెడ్ గా తయారవుతుంది మైండ్. నేరో, వెరీ నేరో. అది ఉన్నంతసేపు, ఆ బాధ ఉన్నంతసేపు. తర్వాత మామూలుగా క్రానిక్ డిసీజ్ వాళ్ళు కనుకైతే ఏ జబ్బు ఉండదో ఆర్నిక జబ్బు ఉంటుంది. అంటే సోనా కానీ, సైకోసిస్ కానీ, మెంటల్ సిమ్టమ్ ఉంటే, ఏమి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇలాగా వారు అర్జెంటీనాలో ఎండ్ అయింది అన్న, మీరు ఏదన్నా టాపిక్ చేయండి. మీరు ఇప్పుడు కంట్రీలో ఏదో కొంత అన్రెస్ట్ గా ఉందంటారు. తమ అభిప్రాయం ఏదంటే ఉంది. అది అన్ని కావాలి. అంటే హీ నెవర్ లైక్స్ టు ఎంటర్ ఇన్ టు కాన్వర్సేషన్ విత్ ఎనీవన్. క్రానిక్ ఆర్ని కావాడు. ఎవరితోనూ సంభాషణలోనికి దిగుటకు ఇష్టపడ్డాడు. రైల్లో కూర్చుంటే పాపం 10 మంది ఏదో కదిలిస్తారు. తమది ఏ ఊరు సార్ అంటాడు వాడు. ఎవడో ఊరుకోడు వాడు. అవతలవాడు వాడు ఊరికే దెబ్బడో అవుతూ ఉంటాడా, వాడు స్టామోనియం గాడో ఎవడో అవుతాడు. వాడు మాట్లాడకుండా ఉండలేరు. అలాగే ఎగారికస్ గాడు ఎందుకు అవుతాడు వాడికి తెలియదు. మీది ఎవరు సార్ అంటే వైజాగ్ సార్, వైజాగ్ వాడు. ఇంకా పైగా ఎగారికస్ అని కన్ఫర్మేషన్ ఏమిటంటే వైజాగ్ లో ఎక్కడంటే అక్కాయిపాలెం సార్. ఏముంది అందులో నవ్వటానికి? ఎగారికస్ వాడు అక్కాయిపాలెం చెప్పవేవయ్యా అంటాడు. అంటే ఎగారికస్ వేసేయమని అర్థం. చెప్పవే ఉంటాడు. ఏమిటి చెప్పాలి అందులో? ఈ మధ్య మెడ్రాస్ వచ్చారా? ఈ మధ్య చాలా సల్టరీగా ఉంటుందండి వైజాగ్ లో. ఏది సార్ సల్టరీగా ఉంటుందా ఎగారికస్ అన్నారు. వాళ్ళు సతాయిస్తారు వీడు పక్కన తగిలితే ప్యాసింజర్. అంటే ఒక ఆర్నిక వాడు, ఒక ఎగారికస్ వాడు లైక్ పోల్స్ రెండు ఏతోనే మొదలెడతాయి. వాడు వీడి పక్కన కూర్చుని ఊరికి నచ్చ పెడుతూ ఉంటాడు. ఎవరు సార్ అప్పుడు మళ్ళీ అడుగుతాడు, తమనే సార్ తమది ఎవరు అంటాడు వాడు. అక్కడికి మూడో మాట కాదు సార్ తమది ఎవరు? వైజాగ్. అది కాదు సార్ మీ స్వగ్రామం ఎవరు? అదే అంటారు. ఎవరు నుంచి వస్తున్నారు? అదే. వాడికి మండిపోతుంది. వైజాగా సార్? వైజాగ్ లో అయిపోయాట. వాడు మొహాడు తిప్పుకుంటాడు. వీడు అడ్డెడతాడు మళ్ళీ. ఇది ఆర్నిక ఎగారిక సంభాషణ క్రమము. ఎవరినో చిన్న నాటికి రాసి వేస్తే వేయండి ఇద్దరు. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కోలా ఉంటారు తమాషగా. నా పేరేంటి సార్? వీరభద్ర. వీరు ఏ పేరు చేస్తే ఆ పేరు మీద అట్లా అంటాడు. వాడు ఆశ్చర్యపోతాడు. అవురా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. వీడు దానికి విక్టిమ్ అవుతూ ఉంటాడు వీడి దగ్గర. వీడితో మీ పేరేమిటి అడిగితే చెప్పడు అసలు. ఆర్నిక వాడు, క్రానిక్ ఆర్నిక వాడు మీ పేరేమిటి అడిగితే మొహవాడు తిప్పుకుంటాడు. మోర్ డామినెంట్. డామినెంట్ అంటే తప్పకుండా ఎగారికస్ వాడు డామినెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వీడు మెంటల్ గా డామినెంట్ గా ఉన్నా ఎవడికి పట్టింది? ఆర్నిక వాడిది. వాడు ఎదటివాడు దాన్ని పట్టించుకుంటాం లేదని ఏడుపే గానీ పట్టించుకుంటానికి కావాల్సిన సోషియబిలిటీ లేదుగా, సోషల్ టెంపర్మెంట్. సో ఇంటలెక్చువల్ కంటేజియన్ మీకు ఎగారికస్ వాడిలోనే ఎక్కువ ఉంటుంది. ఓడి నుంచి ఓడికి ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏముంది? ప్రామినెంట్ గా ఎట్లా ఉంటాడు? ఉడుకుతూ ఉంటాడు. ఎవరు మన సంగతి పట్టించుకుంటం లేదని ఉడికిపోతుగా.
వాడు ఊరికి కలిపేస్తూ ఉంటాడు అన్నమాట. వంటితో వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు. ఇది మీరు దేవుడికి ఎదుగు సార్, ఇది ఇక్కడ ఉంటాడు, ఏమిటి మీరు విఘ్నేశ్వరుని పూజిస్తారా, అట్లాగా విఘ్నేశ్వర తొండ ఇటుందా, ఇట్లా అంటాడు వాడు. వీడు వాకిట్లో కూర్చుంటాడు ఆర్నిక వాడు. లోపల రమ్మన్నాడు. సరే 2-3 తడవలు కూర్చోండి, కూర్చోడు వీడు. వాడు అన్నాడు కూర్చోమని, ఏడుస్తాడు కూర్చోమని లేదు. 2 బట్టలు 3 బట్టలు కూర్చోమంటాడు, వాడు కూర్చోడు వీడు ఆర్నిక వాడు. వాడే కూర్చోమండవు. అప్పుడు వీడు మండిపోతూ ఉంటాడు లోపల టెన్షన్తో. అది ఆర్నిక వాడు మెంటల్ సిమ్టమ్ లో ఉన్న టెన్షన్ అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇరిటబుల్ కనిపిస్తూనే ఉంది కదా, చిరాకు, కోపం, వీటన్నిటితో పాటు పోనీ నక్స్వామికి అలాగే శౌర్యవంతుడా లేదా అనకాడ్యంలాగా పరాక్రమవంతుడా, ఇవేమీ లేవు. వీడికి ఎలా టెన్షన్ కూర్చున్నాడు అనుకోండి అంటాడు. అది ఈజీలీ ఫ్రైటెండ్, ఈజీలీ స్టార్టిల్డ్. అడుగడుగునకు ఉనికి పడను, అడుగడుగునకు భయపడను, దంకును, సందేహపడను. రైలు జోల్ట్ టక్కన కొట్టింది అనుకోండి. ఆర్నిక మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఆర్నికాలో imagines all sorts of troubles to him. The patient imagines all sorts of troubles to him. అన్ని విధములైనటువంటి అనర్థములను తనకు కలుగబోతున్నట్లు ఊహించను. ముఖ్యంగా ఈ కింద ఆస్పెక్ట్స్ ప్రత్యేకంగా మోర్ మార్కెట్ గా ఉంటాయి. ఏ వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్. వాడికి ఐడియా, అదో నమ్మకం. ఏ వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్. చాలా లోతైన నివారణకు లొంగని ఘోర వ్యాధి తనకు ఉన్నది అని నమ్మకం. రెండవది, హిస్ డిసీజ్ ఈజ్ డిఫికల్ట్ టు బి అండర్స్టూడ్. ఇదొక నమ్మకం. తన వ్యాధిని అర్థము చేసుకున్నట సాధ్యము కాదు, చాలా కష్టం. పర్టికులర్ గా దట్ హీ హ్యాజ్ డెవలప్డ్ హార్ట్ డిసీజ్. తనకు గుండె జబ్బు వచ్చినది అని నమ్మకం. ఈ మూడింట్లో 1 గాని 2 గాని 3 గాని తప్పనిసరిగా క్రానిక్ ఆర్నికా పేషెంట్గా ఉంటాయి. అంటే మయాజ్మిక్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి వాడికి ది వన్ హూ ఈజ్ heading into an incurable disease after some 10 or 15 years. వీటి మీద ఆందోళన చాలా ఎక్కువ అవుతుంది వీడికి మెంటల్ గా. ముఖ్యంగా గుండె దడ ఇమాజిన్ చేస్తాడు. మెంటల్లీ హీ హ్యాజ్ హార్ట్ పాల్పిటేషన్. అంటే నిజం కాదు, తనకు గుండె దడ ఉన్నట్లు మానసికముగా నమ్మును. అంటే అట్లా చేయబెట్టుకుని చూస్తూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంది అంటాడు. అంటే కొట్టుకోకపోతే ఆగిపోతుంది. గుండె కొట్టుకుంటూ ఉందని మాత్రం అందరితో చెబుతాడు. నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుంది సార్, దడ ఉంది, పాల్పిటేషన్ ఉంది, వర్డ్స్ నేర్చుకుంటాడు, అవి చెబుతూ ఉంటాడు. హెర్రింగ్ చెప్పాడు, రిపీటెడ్లీ పాయింట్స్ టువర్డ్స్ ది హార్ట్ రీజన్. డాక్టర్ కి ఇక్కడ చూడండి సార్ అంటాడు. వాడు ఎక్కడో నీరసంగా ఉంది, కడుపు నొప్పిగా ఉందంటే వాడు ఇంకేమో చూస్తూ ఉంటాడు. ఇట్లా కంట్లోనూ రక్తం చిన్నగా ఉందే లేదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి సార్, కొంచెం ఈ ఏరియాలో ఏదో సంథింగ్ రాంగ్ అంటాడు. దట్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ది రీజన్ ఆఫ్ ది హార్ట్. వాడి సెంటెన్సెస్ వాడి భాషలో అలా ఉంటాయి, తెలుగు గానీ ఇంగ్లీష్ గానీ అదే రకంగా ఉంటుంది. ఈ గుండెకు సంబంధించిన ప్రదేశంలో ఏదో తేడా ఉండెను అంటాడు. తర్వాత ముఖ్యంగా దీంతో పాటు దట్ ది సీరియస్నెస్ ఆఫ్ హిస్ డిజీజ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హిస్ పీపుల్. నా వ్యాధి ఎంత ప్రమాదించిపోతుందో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ. అదొక మెంటల్ సిమ్టమ్ వీడికి. దట్ దే హ్యావ్ నో సింపతి ఫర్ హిమ్, అదొకటి.
వాళ్ళెవరికి తన మీద కలగవలసిన సానుభూతి కలగలేదు. అంటే తనను గుర్తించవలసినంత రోగిగా గుర్తించలేదు అని బాధ ఉంటుంది. కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ బాధ మనసులో. సెల్ఫ్ పిటీ, తన్ను గూర్చి తాను జాలిపడుట, ఇవన్నీ ఉంటాయి. వీటితో బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ మెంటల్ సింటమ్స్ లో మనం బిహేవియర్ కూడా కొంచెం చూడాలి. She tries to attract the attention of all in the house. ఇంటిలోని వారి శ్రద్ధను దృష్టిని తాను ఆకర్షించుటకు ప్రయత్నం చేస్తుండను. అంటే అన్టైమ్లీగా అర్ధరాత్రి 1 గంటకో 2 లేచి అందరినీ లేపుతాడు. ఏమిటంటే నీరసంగా ఇది మామూలు నీరసం కాదు అని చెప్తాడు. ఈ నీరసం వేరు, మీకు తెలియటం లేదు, వెంటనే డాక్టర్ని తీసుకురండి అంటాడు. తీసుకొస్తే డాక్టర్ చూస్తాడు. నీరసం అట్లా ఏముందంటే ఏమి లేదు, మామూలుగానే ఉందంటే అలా వచ్చి అంతట్లోనే తగ్గిపోతుంది సార్, అది వచ్చినప్పుడు మీరుంటే తెలుస్తుంది అంటాడు డాక్టర్ గారిని. నీరసం వచ్చినప్పుడు మీరు ఉండరు, మీరు వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది. అంతలోకి వచ్చి ఆ ఉన్న కాసేపు మాత్రం అది ఉంటుందా ప్రాణం పోతుందా అనే పద్ధతిలో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఆర్నిక వాడు వాడేటువంటి ఫ్రీక్వెంట్ సెంటెన్సెస్ లో అదొకటి. దట్ హీ వాంట్స్ టు బి మోర్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్. డాక్టర్తో అంటాడు, కొంచెం బాగా శ్రద్ధగా చూడండి సార్, చిన్నగా చూడండి సార్, కొంచెం ఎగ్జామిన్ చేయండి డాక్టర్, మరో మాట ఎగ్జామిన్ చేయండి అంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో వాడు డాక్టర్కి వాడు కోరిన ఫీజు కంటే మరి కాస్త ఎక్కువ ఒంటరిగా వెళ్లి బల మీద పెట్టి వచ్చేస్తూ ఉంటాడు. ఆ డాక్టర్ ఏదో 25-30 మామూలుగా వాళ్ళ ఫీజు ఉంటుంది అనుకోండి, ఊల్సండి అంటాడు ఇది కూడా. ఎందుకంటే ఇంకా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయగలందులకు గాను అనేవాడు. ఇది టిపికల్ ఆర్నిక. మీకు క్లియర్ కట్ గా దొరికిపోతారు ఈ యాటిట్యూడ్ లో. క్రానిక్ ఆర్నికా పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో దొరుకుతారు. డాక్టర్కి చాలా విషయాలు సజెస్ట్ చేస్తాడు వీడు. పోనీ ఫోటో తీస్తే సార్ అంటాడు వీడేవాడికి. ఫోటో అంటే ఎక్స్రే ఫోటో అని వాడు ఉద్దేశం. ఏదో వాడు మందు వైద్యం చేస్తూ ఉంటే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. కొంచెం మామూలు నాన్ కమర్షియల్ పూర్వకాలం డాక్టర్ అనుకోండి, వాడు టాబ్లెట్స్ టానిక్ లోపలికి ఓరల్గా ఇస్తూ ఉంటాడు. పక్కకి వెళ్ళి డాక్టర్ గారు చదువుతాడు, పోనీ కొంచెం ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేస్తే సార్ అంటాడు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత, సార్ నేనేం భయపడను అనుకోను, మీరు దాచకండి, చెప్పండి నాకు ఏదైనా ఆపరేషన్ కావాల్సి ఉంటుందంటారా, పోనీ ఓ మాట రాయవేలూరు వెళ్ళిరమ్మంటారా అని అడుగుతాడు. అన్ని వాడే సజెస్ట్ చేశాడు. ఎందుకయ్యా రాయవేలూరు అంటే, కాదు మీరు వెళ్ళమంటే వెళ్తానంటాడు. మళ్ళీ సర్దేస్తాడు. అక్కర్లేదని చెబితే పోనీ మెడ్రాస్ వెళ్ళరమ్మంటారా అంటే కనీసం అన్నట్టుగా వాడు తెలుసు. అంటే ఎందుకని మెడ్రాస్ లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఆ పదం ఒక్కటి వాడు ఉద్దేశం మీకు తెలుసుగా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. కొన్ని మెడ్రాస్ వెళ్ళరాని అంటాడు. అప్పుడు వీడు ఏడిపించడానికి ఎందుకు మెడ్రాస్ అని అడిగితే, లేదు మీరు వెళ్ళరమంటే వెళ్ళొస్తాను, లేకపోతే ఎందుకు లేండి అంటాడు. నువ్వు మెడ్రాస్ వెళ్ళరావటం ఎందుకురికే, బీచ్కి వెళ్ళరావటానికే. ఇదిగో ఇలా ఉంటాయి వీడి మెంటల్ సిమ్టమ్స్ లో. ఇది ఒక ఆస్పెక్ట్ వీడికి. దీంతో పాటు ఈ కాంబినేషన్స్ గుర్తుంచుకోండి. ఒకే డ్రగ్ ఉంటాయి ఈ కాంబినేషన్, ఒక కాంబినేషన్ ఆర్నికా కొన్న కాంబినేషన్. ఫియర్, ఇరిటబిలిటీ కలిసి వాడి సైకలాజికల్ క్యాప్స్యూల్ ఫార్మ్ అవుతుంది. భయము, కోపము అంటే చిరాకు కలిసి. క్యామోమిల్లా వాడికి యాంగర్ విత్ సారో, క్యామోమిల్లా కోపము ఏడుపు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది క్యామోమిల్లా వాడికి. భయము చికాకు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆర్నికా వాడికి. ఇంకా ఆర్నికా వాడిని మీరు గుర్తుపట్టడం మెంటల్ గా ఎలాగంటే, మీరు రోజులో ఎన్ని మాటలు అవైలబుల్ అయితే అన్ని మాటలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాడు మెడికల్ గా.
డే మొత్తం మీద. అంటే వాడికి క్రానిక్ డిసీజ్ తప్ప అన్ని మాటలు కన్సల్ట్ చేయవలసిన అక్యూట్ కండిషన్ టైఫాయిడ్ కలరానో అయితే కన్సల్ట్ చేయాలి. కానీ మామూలుగా తిరుగుతూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మీ ఇంటికి టెలిఫోన్ ఉంటే వాడు ఆఫీస్ నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి టెలిఫోన్ ఉంటే అక్కడి నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడు. రెండింటికి ఉంటే మీ ఇంటికి ఓ మాట ఆఫీస్కి ఓ మాట టెలిఫోన్ చేస్తాడు. ఒక 2 ఫర్లాంగుల లోపు కనుక మీ ఆఫీసు వాడిల్లు ఉన్నట్లయితే వాడు ఆఫీస్కి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఓ మాట చూపించుకుని ఎడతాడు. ఆఫీస్ నుంచి ఇంటికి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఓ మాట చూపించుకుని ఎడతాడు. ఈ మధ్యలో కూడా లంచ్ అవర్లో మధ్యాహ్నంలో సార్ మాట కొంచెం వీక్ గా ఉంది, మళ్ళీ మాట మీద చూద్దామని వచ్చానంటాడు. అంటే పొద్దున వచ్చావు కదా అప్పుడు వీక్ గా ఉందంటే ఉంది, అయితే మధ్యాహ్నం ఎందుకు వచ్చావంటే మధ్యాహ్నం కూడా వీక్ గా ఉంది అని చేత వచ్చానంట. ఇందులో కొంచెం అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర, బజార్లో, రైలుకి వెడితే, బస్కి వెడితే ఎక్కడ పడితే అక్కడ తగులుతాడు. అంటే ఒక్కప్పుడు డాక్టర్కి దడబుట్టి ఊళ్ళోంచి వెళ్ళిపోతాడు. 1-2 రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కనిపించిన చోటల్లా తన హెల్త్ గురించి తప్ప ఇంకోటి మాట్లాడటం. ఇది అంటే బాగా ఊరికే ఫియరు ఆందోళన ఎక్కువైపోతుంది. ఏం లేదు సార్, మరొక మాట కొంచెం కొద్ది వీక్నెస్ ఈ పూట రోజు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుంటే మళ్ళీ ఒక మాట మీతో చెబుదామని టెలిఫోన్ చేశానంటాడు. ఇవన్నీ మీరు గుర్తుపట్టడానికి ఈజీ పద్ధతులు అనమాట ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్, డస్ నాట్ లైక్ టు బి టచ్డ్. డస్ నాట్ లైక్ టు బి టచ్డ్. ఎవరినూ తను తాకుటకు ఇష్టపడడం. ఇది క్రానిక్ లో ఏ కారణం లేకుండా ఉంటుంది. ఏదైనా అక్యూట్ కంప్లైంట్ ఉన్నట్లయితే ఎక్కువ అవుతుంది. మోకాలు నొప్పి ఉంటుంది అనుకోండి, డాక్టర్ గారు మోకాలు చుట్టానికి వస్తే అక్కడి నుంచే చూడండి అంటాడు. మోకాలు ముట్టుకుంటే భయం, నొక్కుతాడేమో సైకలాజికల్ గా. అలాగే చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆర్నికా కావాల్సి వస్తే ఆ దెబ్బ ఎక్కడ తగిలిందంటే అంటాడు. ఎవరన్నా ముట్టుకుంటారేమోని ఎప్పుడు మైండ్ అలా వర్క్ చేస్తూ ఉంటుంది. క్రానిక్ డిసీజ్ లో ఓల్డేజ్ వచ్చిన కొద్దీ ఎక్కడ నొప్పులు అంటే గౌట్, రొమాటిక్ పెయిన్స్ కనుక ఉంటే ఇది ఎక్కువ అవుతుంది. పెయిన్ఫుల్ పార్ట్స్ అవి లేకపోయినా కూడా మనుషులు తన్ని రాసుకుని వెళ్ళటం కానీ ముట్టుకుంటాం కానీ జరిగితే ఏదన్నా శరీర భాగములు భగ్నం అవుతాయేమో అని భయం సైకలాజికల్ గా. అంటే వెడుతూ బూటుతో పచ్చడి చేసి తొక్కేస్తాడేమో కాలు, లేకపోతే వెడుతూ ఇలా రాసుకున్నారంటే వాడి మోచే మన డొక్కలో తగులుతుందేమో, తీరా గుండెకి తగులుతుందేమో, అసలే గుండె నీరసం మనకి, ఇట్లా ఉంటుంది. వాడు ఎడుతున్న గుండె దగ్గరికి వస్తాయి, వాడు థాట్స్ అటు వచ్చి ఇటు వచ్చి మొత్తం అంతా కూడాను గ్లోబ్ మొత్తం తిరిగి హార్ట్ దగ్గరికి వస్తాయి. అక్కడికి వచ్చి అవుతుంది వాడు లాజిక్. అసలే గుండె నీరసం అండి, మీ చేయి కూడా తగిలితే ఎట్లాగండి అంటాడు. ఇది వీటి తాలూకు మెయిన్ సిమ్టమ్స్. ఇంకా ఈ క్రానిక్ గా ఉండేటువంటి దాని గురించి కెంట్ ఒక చక్కటి తమాషా రిమార్క్ చేస్తాడు. ఓల్డ్ మ్యాన్ మోకాళ్ళ నొప్పులు, వాపు నొప్పు వస్తుంది. ఓల్డేజ్ ఇచ్చేట్టు కొందరికి వస్తుందిగా రొమాటిజం. వస్తే ఇంత హాల్ ఉంటుంది అనుకోండి, ఈ హాల్లో వాడు కూర్చునున్నా కుర్రాడు ఆడుకునేందుకు మనవాడు అక్కడికి వస్తే ఎలా బయటికి వెళ్ళి అంటాడు, మోకాల మీద పడతాడేమో అని వాడు భయం. ఆడుకునేవాడు తీరా మోకాలు నొప్పి వాపు కదండి, వాడు వచ్చి తిరిగి పడితే అని వాడు భయం. ఇంత హాల్ ఉంటే దాని మీద ఎందుకు పడతాడని తెలియదు. ఈ గదిలోకి ఎవరన్నా వస్తే కాళ్ళు ఎరగొడతాను అని అరుస్తాడు, ఏడుస్తాడు, లేకపోతే లోపల గడి వేసుకుంటాడు. కెంట్ చెబుతాడు, గివ్ ది ఓల్డ్ ఫెలో 1 dose of arnica, he will allow his little Tom to play and rejoice in the house అంటాడు. వాడు మనవాడు ఇంట్లో శుభ్రంగా తిరిగి ఆడుకొనిస్తాడు. వాడు అంటాడు, 1 డోసు వీడికి వేస్తే వాడిని హాయిగా ఇంట్లో తిరిగి ఆడుకుంటుంటే, నాన్న ఏది డమడమ బండి తెచ్చావా, ఏది చాక్లెట్ తెచ్చుకున్నావా అని వీడే పిలుస్తాడు. అంతకు ముందు ఆ రూములోకి మనవాడు వస్తున్నాడంటే కాలు మీద పడతాడేమో అని భయం, అక్కడే చంపేస్తానంటాడు. పెద్దవాళ్ళని పిలిచి ఏం చస్తున్నారు వీడు, అదిగో వస్తున్నాడు వీడు, యమలో వాడు యమదూత అంటే మోకాలు పడతాడని.
అదే ఆర్నిక వేశాక మర్నాడు ఏది నాన్న నాకు అత పెడితే ముద్దాడతాడు, చాకలెట్ పెట్టమంటాడు. నేను మొత్తం మెంటల్ సెటప్ మారిపోతుంది తమాషగా. కంటే క్లియర్ గా చెప్పాడు, ఆ చెప్పినట్టు అక్షరాల 24 hours లో జరుగుతుంది. చాలా కేసుల్లో మీరు చూడవచ్చు. నడువల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ ఇంటో పక్కన కూర్చుని ఆ చుట్టుపక్కల ఈ పిల్లల్ని రానివ్వరు. ఈ పిల్లలు ఏది విసురుతారో, లేకపోతే అందరూ కలిసి దెబ్బలాడుకుని మీద పడిపోతారేమో అని, అది వాడి మెంటాలిటీ. అందుకని ఒక్కడిని లోపలికి రానేడు తలుపు వేసుకుని పడు కూర్చుంటాడు. ఆర్నిక ఒక డోసు వేసి వెళ్ళండి, మర్నాడు వాళ్ళందరినీ పిలిచి జాకెట్లు పంచి పెడతాడు. 200 చాలు. ఆ ఏజ్ లో అంతకంటే ఎక్కువ పొట్టెలు వేయకూడదు, వేసి లాభం కూడా లేదు. ఓల్డేజ్ లో మోకాలు తలకాయంత వాచింది ఎప్పెడుతూ ఉందంటే దానికి తగ్గడం అంటే ఉపశమనం అంతకంటే ఏం లేదు. చిన్నప్పటి నుంచి తగ్గవలసింది కదా రొమాటిజం అంటే. ఓల్డేజ్ లో తగ్గేందుకు ఏం ఉండదు అక్కడ, నొప్పి ఒకటి తగ్గుతుంది తాత్కాలికంగా. ఇదొకటి. వీడిది దెబ్బ తగిలినప్పుడు వాపు గాని దెబ్బ గాని ఏదైనా సరే ఆ చోట ఎవరిని ముట్టుకోనివ్వకపోవటం, నొక్కటం అసలు ప్రశ్న లేదు, ముట్టుకుంటారేమో అన్న భయం అన్నమాట. అది ఉంటుంది. ఇలాగే ఇంకోడు కాలు జారి పడిపోయి వాపు నొప్పి వచ్చి ఇదంతా వాపు వస్తుంది, చాలా బాధగా ఉందని ఇలా నొక్కుంటున్నాడు అనుకోండి. వాడికి పడ్డాడు కదా అని ఆర్నిక వేస్తే దమ్మిడి పనిచేయదు. ఎందుకని ఆర్నిక ఈజ్ నాట్ అట్ ఆల్ ఇండికేటెడ్ బట్ కాంట్రా ఇండికేటెడ్. వాడు ఇలా నొక్కితే గానీ ఉండలేకపోతున్నాడు దెబ్బ తగిలిన చోట. వాపు వచ్చింది, ఆ వాపు అంతా కూడా సలసలసలలాడి నరాలు చేతిలోకి బతకలేకుండా అంత నొప్పిగా ఉన్నాయి. ఎంచేత ఇట్లా నొక్కి పట్టుకుంటున్నాడు. వాడికి ఏం వేయాలి? హైపరికం వేయాలి. అందుకని దెబ్బలకు ఆర్నిక అనేది తప్పుడు సిద్ధాంతం. ఆర్నిక మోడాలిటీ ఉంటే దెబ్బ తగిలిన వాడికి ఆర్నిక వేయాలి. ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆర్నిక దెబ్బలకు అని వచ్చింది. ఇది ఒక మెంటల్ సిమ్టమ్. దీంట్లో ఈజీలీ ఫ్రైటెండ్. ప్రతి చిన్న విషయానికి కూడా అది అనుమానము భయము రెండు కలిసి ఎక్కువ. అనుమానము భయము చిరాకు. ఈజీలీ ఫ్రైటెండ్ అంటే తనకే కాదు కుర్రవాడికైనా సరే, నాన్న కడుపు నొప్పిగా ఉందంటే ఉండరా అపెండిసైటిస్ ఏమో చూడండి, ఏకంగా అపెండిసైటిస్ ఇంకేం కడుపు నొప్పి అంటే వాడు ఇది ఇక్కడ నొప్పి అంటాడు. అక్కడ మొహం ఏదో తగిలింది ఆయన, అయితే ఇక్కడ బొత్తు కట్టింది. అబా కుర్రవాడికి బొత్తు కట్టింది. లేదా తీసుకెళ్ళవయా మందు రాయించు, లేకపోతే మందు రాసి, లేకపోతే కసిబాడుకు పిల్లలకి పడితే తగిలితే దాన్నే ఉంది అని అంటే, కాదు ఇక్కడేదో రక్తనాళం బద్దలైంది, ఎంచేత రక్తం అందులోంచి బయటకు వస్తూ ఉందంటాడు. ఇక్కడ కొద్దిగా వాపు వచ్చింది దెబ్బతికి, అందులో రక్తనాళం బద్దలైంది అంటాడు. వాడు ఏదో అయిపోతుంది అంటాడు. అంటే వాడు మళ్ళీ ఆడుకుంటానే బయలుదేరి వెళుతూ ఉంటాడు. వాడు పిల్లలైన వాడు దేవుడు వెళుతుంటే ఉండరా వెధవా చూడండి, వాడు పట్టించుకోడు. వాడు అంటే మీకేం తెలుసు వాడు సత్య అవతల పారేయాలి అంటాడు. అది అంటే ఏకంగా అక్కడ దాకా ఉంటుందన్నమాట. ఏదైనా కూడా వీడు ఈ లోపల ఆగదు, బేరం మధ్యలో ఆగదు ఎక్కడ. అంటే ఇదేదో మొత్తం డిస్కార్డ్ చేసి అవతల పారేయవలసిన సిచ్యువేషన్ అని అనిపిస్తుంది. ఏదో ఒకటి పక్క గదిలో కుర్రాడు కాలు దారి పడ్డాడు. వీడికి ఏ బీరువా మీద నుంచో దేని మీద నుంచో పైనుంచి కింద పడి తలకాయ పగిలిపోయి పచ్చడైపోయి ఉంటుంది అని అనుకుని వస్తాడు బయలుదేరి. వాడు బయలుదేరి కానీ ఇంత షాక్ తింటాడు ప్రతిదానికి. తింటే ఏముండదు వాడికి, అంచేత వాళ్ళ మీద ఒళ్ళు మండిపోతుంది. ఇలాగే చంపండి నన్ను, ఎప్పుడో అప్పుడు దేని కింద పడతారు చచ్చూరుకుంటారు, అప్పుడు నేనేం చేసేది చూస్తూ ఊరుకోవాలి అంటాడు. ఏమీ లేదు, వాడు కాలు జారి పడ్డాడు. వస్తూ కుర్రాడు కాలు జారి పడితే వాడిని చూడటానికి అవతల వరండాలోంచి యువతల గదిలోకి వచ్చే లోపల వాడు ఏదో అయిపోయినాడు, మీద బీరువా పడ్డది, ఏదో పడేసుకున్నాడు, భోషణం పడేసుకున్నాడు అని అనుకుంటూ వచ్చాడు. వీడు అందులో ఏమీ జరగలేదు. కానీ వీడికి తగిలిన తాను చిన్న దెబ్బ ఉందే మెంటల్ గా, దానికి ఎప్పుడప్పుడు దేని కింద పడి వీళ్ళంతా పోయేవాళ్లే, ఎవడు ఒక్కడు మిగళ్ళు అంటాడు. ఇది వాడి ఆర్నిక మెంటాలిటీ.
బళ్ళను బావిలో చేదేసింది ఆవిడ. వీడు వంటింటో అన్నం తింటున్నాడు. బావిలో వాళ్ళ ఆవిడ దూకింది అనుకుని వాకిట్లో దొడ్లోకి వెళ్ళాడు. ఆవిడేడు మామూలుగా చేదేసే బదులు పైనుంచి వేసి ఆవిడ కొంచెం అనకార్యం అయి ఉంటున్నాయి. వేసేటప్పటికి వీడు వాటితో భోజనం చేస్తున్నాడు. దూకింది. ఎందుకయ్యా అంత కంగారు పడ్డామంటే అంతకు ముందే 10-15 రోజుల కింద పేపర్లో పడ్డది ఒక ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని. ఇంతైతే బావిలో దూకి కదా ఆవిడ ఇంకేదో తిన్నది నిద్ర మాత్రలో విని ఆత్మహత్య చేసుకున్నది అనే పిక్చర్ ఉంది. అది కూడా ఇప్పుడు సమయానికి అక్కడికి వస్తుంది. ఇది ఆర్నికావుడి మైండ్. నిత్యం అశుభం కీడు శంకిస్తూ ఉంటాడు మైండ్ లో. కొంతమంది రైల్లోనూ టికెట్ లేక కొంతమంది బస్సులోనూ వెళ్లారు పెళ్లికి. ఆ వెళ్ళినటువంటి వాళ్లలో రైల్లో వెళ్లిన వాళ్లలో ఆర్నికా వాడు ఉన్నాడు యజమాని. ఈ బస్సులో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు పాపం. బస్సు మధ్య చెడిపోయింది. వీడు బస్సు పోల్తా పడ్డది. వీళ్ళంతా ఏటో పడిపోయారన్నాడు. శుభాన్ని పెళ్లి పెట్టుకుంటే అసలు నన్ను పెళ్లి ఎవడు పెట్టమన్నాడు. నేను ఏదైనా శుభకార్యం పెడితే ఇంకే అవుతుంది. ఇది ఆర్నిక మైండ్. కనుక వాడి అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్. ఆఫెన్ ఇరిటేటెడ్ అబౌట్ ది డాక్టర్. తరచుగా వైద్యుడన్నతో చిరాకు కోపము. ఏమలే ప్రీసపోజిషన్. వీడు అసలు చూడో పెట్టడో జబ్బు ఏం లేదంటాడంట. అది డాక్టర్ మీద కోపం. వాడు 5-6 మాట చూస్తాడు. ఇప్పుడు నీకేం జబ్బు లేదంటాడు. మాట వరుసగా అంటాడు వాడు. అనేటప్పుడు వీడికి వీడు చూశాడా వచ్చాడా జబ్బు ఏం తెలుసు వీడికి. అసలు డీప్ సీటెడ్ గా ఉన్న డిసీజ్ ఎంతవరకు చూశాడా. వీడికి జనాలకి దగ్గులకి మందులు ఇవ్వటం కాదు, నాకేమని తెలుస్తుంది అంటాడు డాక్టర్ మీద. ఆ కోపంతో ఏం చేస్తాడు,